ఏమో ఢిల్లీకి పోతారట, రైతుల ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగిరేస్తారట, రైతులని ధర్నాలను పెంచుకుంటారట. ఎందుకు సిరిపురంలో ఎగిరేయాలి నల్ల జెండాలు? ఎందుకు ఎగిరేయాలి? మీ పేరు మీద ఉన్నటువంటి ప్రాణహిత, మీకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రాణహితని, మీకోసం తుమ్మిడి ఎట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజీ ఎత్తేసి కిందికి కాళేశ్వరం పేరుతో నీళ్ళని తీసుకుపోయిండు. గ్రావిటీ మీద నీళ్లు రావడానికి అవకాశం ఉంది మీకు. ప్రాణహితను ప్రాణం లేకుండా చేసిండు కేసీఆర్ అనేటోడు. నిజంగా ప్రాణహితకు ప్రాణం ఉంటే ఇవాళ మీ 5 నియోజకవర్గాలు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు బాగా మాట్లాడతాడు. పక్కనే ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే ఇలా ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు వస్తారో వీళ్ళు 2018 నవంబర్లో అనుకుంటా ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే కోనేరు కోరప్ప పోటీ చేసినప్పుడు కేసీఆర్ కాగజ్ నగర్కి వచ్చిండు. నవంబర్ 29, 2018 కాగజ్ నగర్కి వచ్చి కేసీఆర్ గారు మాట చెప్పిండు, కాళేశ్వరం తోటి నీళ్ళు అడిపోతున్నాయని మీరు బాధపడకుండ్రి, తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ కట్టి మీ జిల్లాకి 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తా అని చెప్పిపోయింది కేసీఆర్ 2018లో. వచ్చే సార్ మర్చిపోయినట్టున్నాడు. ఎందుకు? సార్ పొద్దుగా లోటు మాట్లాడతాడు, పగటి లోటు మాట్లాడతాడు, 6 గంటల కోటి మాట్లాడతాడు, 8 గంటల కోటి మాట్లాడతాడు, ఇంకొక గంట అయితే కోటి మాట్లాడతాడు. సార్ పొద్దులు తిరుగుడు పువ్వు తిరిగినట్టు తిరుగుతుంటాయి సార్ మాటలు. తిరుగుతాయా? తిరిగాయా? తప్పుడు ఏమే బాగా మెత్తగా సిరిపూర్ వాళ్ళు ఎండ గట్టి కొడుతుంది కాబట్టి మెత్తగైనట్టున్నారు. 2017లో అనుకుంటారు సార్ కేసీఆర్ పిలిచే అందరు రైతులు పిలిచిండు. ఏడికి పిలిచిండు? ప్రగతి భవన్కి పిలిచిండు. నేను రోజు కొద్దిగా చేస్తే ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఇదే పరిణామ క్రమంలో కేసీఆర్ గారు ఏదో గొప్ప విషయం చెప్తాడంట. రైతులందరినీ పిలిచి ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టిండట. ఎవరో పిల్లోడు తెచ్చి టీవీ ముంగడ పెట్టిండు సెల్ ఫోన్ లో. కేసీఆర్ మాట్లాడడం స్టార్ట్ చేసి మొట్టమొదటి మాట నేను యాద చేసిపోతున్నా. ఎందుకంటే రేపటి నుంచి మీ ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగిరేయాలని టీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. నల్ల జెండాలు నిజంగా ఎగిరేయాలి మనం. ఎందుకో 2 కారణాలు చెప్తా. 2017 నవంబర్లో కేసీఆర్ ప్రగతి భవన్ లో ఒక మాట చెప్పిండు. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిందా అని చెప్పి మొత్తం దేశమే ఆశ్చర్యపోవాలట. కావాలంటే మీకు పంపిస్తా వీడియో. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండు అని చెప్పి మొత్తం దేశం ఆశ్చర్యపోవాలని చెప్పిండు. నిజంగానే మరి నియోజకవర్గం ఎందుకు పుట్టిందని ఇలా దేశం ఆలోచించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తర్వాత 2 నిమిషాల తర్వాత చెప్పిండు ఎంతమంది ఉంటారు రైతులు, మొత్తం ఎంత అవుతుంది యూరియా, ఎంత అవుతుంది దుక్కి మందు, ఆ పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఎవరో ఒకరిని పోతే వరకు ఎంత అవుతుంది ఇంద్రకరం, ఎంత అవుతుంది సార్ మాట 20-25 వేల కోట్లు అవుతుంది. ఏమైంది? వచ్చే పండుగలు అందరికీ యూరియా ఫ్రీ, దుక్కి మందు ఫ్రీ, మాట 20-25 వేల కోట్లు వచ్చే మాసం నుంచి మొత్తం ఇచ్చేస్తా అన్నాడు. ఎప్పుడు చెప్పిండు? 2017 నవంబర్లో చెప్పిండు. ఇలా ఏడున్నాం? 2022లో ఉన్నాం. 2017 2022 దాకా 5 పంటలు, 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 పంటలు, 25,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు అయితే 5 సంవత్సరాలకి ఎంత ఖర్చు కావాలి? 1,25,000 కోట్లు. మరి పార్టీ లేడా? మనం అడిగినవా? ఏమని మనం అడిగినవా? ఆయననే ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి యూరియా దుక్కు మంది పైసలు 1,25,000 కోట్లు బాగున్నాడు కేసీఆర్. అవి ఇవ్వకపోతే మరి రైతులు ఇంటి మీద నల్ల జెండా ఎగిరేద్దామా వద్దా? తప్పుడు చెప్పలేదు. వద్దా యూరియా దుక్కు మంది ఫ్రీగా ఎగిరేయాలా వద్దా? ఒక్కసారి ఆలోచించుది. ఇది ఒక మాట. 2వ మాట సారి చెప్పిండు 2014 ఎలక్షన్లప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ ₹1,00,000 దాకా మొత్తం రుణం మాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? ఈ ఆళ్ళ ముస్లింలకి ఒక్కరికన్నా రుణమాఫీ అయిందా? వచ్చినాయా? మీ పాస్బుక్లు మీకు వచ్చినాయా? బ్యాంక్ వాడు వడ్డీకి వడ్డీ వేస్తున్నాడు. మొన్న మీ ఆదిలాబాద్ జిల్లా పేపర్ చదివితే తలుపులు తీసుకోబోతున్నాడు వార్తలు వచ్చినాయి. తలుపు శంకలు తీసుకోబోతున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి లోన్ కట్టకపోతే తీసుకోబోదు. ఇవాళ మళ్ళా కేసీఆర్ వచ్చినాక బ్యాంకు లోన్లు కట్టలేదని, రుణమాఫీ కాలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి మన తలుపులు తీసుకోబోతున్నారు. ఇవి శాత కాదు, కూట్ల రాయితీలు కాదు. ఢిల్లీ గట్ట ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరినీ తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు కేసీఆర్. నేను మాట చెప్తా కేసీఆర్కి, సార్ ఢిల్లీ చాలా దూరం ఉంది, సిరిపూర్ కాగజ్ నగర్ దగ్గర ఉంటుంది హైదరాబాద్కి, రైలు ఎక్కితే 5 నిమిషాలు వస్తాం.
రాత్రి 40 డిగ్రీల టెంపరేచర్ లో తుమ్మిడియాటి దగ్గర కూర్చొని రైతులకి నీళ్లు రాలేదని మీ ఎమ్మెల్యేలందరినీ తీసుకుని వచ్చాక ధర్నా చేయి. ఇది చేయకపోతే అన్ని నియోజకవర్గాలలో కూడా హరీష్ లాగా ఎక్కడికక్కడ నాయకులు తయారై బయలుదేరుతాం. నువ్వు చేసిన మోసాన్ని రైతులకు చెప్తాం, రైతులతోనే తిరుగుబాటు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. ఏ ముచ్చట చెప్తున్నారు బామ్మర్దులు అంటే బావోదికి అమెరికా పోయింది, బామ్మర్దులకి ముచ్చట చెప్తున్నాడు. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమన్నాడు? యాసంగిలో వండాయంట, బియ్యం పండుతాయంట. ఏం బియ్యం? పారవాయిలు బియ్యం పండుతాయంట. అన్న వరి నాటేస్తే వడ్లు వస్తాయా బియ్యం వస్తాయా? ఏమవుతాయా? అప్పుడు చేస్తలేదు, వడ్లే వస్తాయా? ఆ కేటీఆర్ అంటే ఆయన అమెరికాలో చదువుకున్నాడు కాబట్టి ఆయనకు వరి నాటేస్తే వడ్లు వస్తలేవు, బియ్యం వస్తాయంట. పారావాయిలు బియ్యం వస్తాయంట. ఎందుకు వస్తుంది పారావాయిలు బియ్యం? వడ్లను వచ్చే రైస్ మిల్ల పోతే గప్పుడు బియ్యం అవుతుంది. ఒక్క మాట దయచేసి ఆలోచించాలి. టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మోసాల గురించి చర్చ చేయాలి. బీజేపీ వాళ్ళకి టీవీలు లేవు, వాళ్ళకంటే అన్ని టీవీలు వాళ్ళే, అన్ని పేపర్లు వాళ్ళే. అందుకని మీరు ఊర్లలో కసిరికాడ రేపటి నుంచి అడుగుతుంది. క్వింటల్ వడ్లు రైస్ మిల్ కు తీసుకపోతే బియ్యం ఎన్ని వస్తాయన్నా? 65 కిలోల బియ్యం వస్తాయి. తక్కువ 65 కిలోల బియ్యం వస్తాయి. అది వానకాలం వడ్లైనా యాసంగి వడ్లైనా 65 కిలోల బియ్యం రావాలి. వానకాలం అయితే జర నూకలు తక్కువ అయితే 2-3 కిలోలే నూకలు అయితే వానకాలం. ఎండాకాలం జర నూకలు ఎక్కువ అయితే 10 కిలోలు అయితే ఎక్కువ నూకలు, 15 కిలోలు అయితే ఎక్కువ నూకలు. ఎన్నైతేనా 15 కిలోలు నూకలు అయితే ఎక్కువ. నువ్వు క్వింటల్ వడ్లు వచ్చవై రైస్ మిల్ పోతే 50 కిలోల బియ్యం వచ్చినాయి, 15 కిలోల నూకలు వచ్చినాయి. అంతేనా? మొత్తం నూకలు అయితాయట. అవన్నీ చెప్పాలి. మొత్తం నూకలు అయితాయా? కావు కదా. 15 కిలోలు నూకలు అవుతాయి, 50 కిలోలు బియ్యం అవుతాయి. నష్టం ఎవరికి? రైస్ మిల్ ఆయనకు 15 కిలోలకు నష్టం అవుతుంది. రైస్ మిల్ అయినా 100 కిలోల వడ్లు ఇస్తే 65 కిలోల బియ్యం ఎఫ్సిఐకి పెట్టాలి. ఆయనకు ఎంత వచ్చింది? 50 కిలోల బియ్యం వచ్చినాయి, 15 కిలోల నూకలు వచ్చినాయి. నూకలు తీసుకుపోయి మోరీలో పోతాడు ఆయన? పోయాడు కదా. దేనికి అమ్ముతాడు? జర దవతలు పోతే పౌల్ట్రీ ఫామ్ కనబడుతుంది. పౌల్ట్రీ ఫామ్ నూకలు పోతాయా పోతలేవా? కొన్ని చోట్ల గరీబ్ వాళ్ళు నూకలు తింటురా తింటలేరా? ఎట్లా కిలో పోతాయి నూకలు? 15 రూపాయల కిలో నూకలు పోతాయి. మంచి బియ్యం అయితే ఎట్లా పోతాయి కిలో? 30 రూపాయల కిలో పోతాయి. అంటే 15 కిలోలకి 15 రూపాయలు చొప్పున లెక్క పెడితే 200 ఖర్చు కాదు. ఎంత ఖర్చు అవుతుంది? 200 ఖర్చు కాదు. ఆయన ఒకవేళ టీవీలలో చర్చకు వస్తాడు, ఇంతే ఉంటాడు కదా. నిజామాబాద్ జిల్లా అంతా దిక్కే వస్తాడు, మహారాష్ట్రకే వస్తాడు. మీకు ఎట్లా బార్డర్ ఉంటుంది, అటు బార్డర్ ఉంటుంది. భూమికి 4 అడుగులే ఉంటాడు. 1,00,000 కోట్లు పెట్టి ప్రాణహిత సేవలు కట్టమంటాడు, లేకపోతే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టమంటాడు, 50,000 కోట్లు రుణమాఫీ చేసినమంటాడు, 50,000 కోట్లు రైతులకి రైతు బంధు ఇచ్చినమంటాడు. క్వింటల్ వడ్లు ఇస్తే 15 కిలోల నూకలు అంటే రైస్ మిల్ ఆయనకు అయ్యే నష్టం 200 రూపాయలు నష్టం అవుతుంది. క్వింటల్ 200 రూపాయలు మిల్లుకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొత్తం బియ్యం కొనడానికి సిద్ధంగా ఉంది. పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. మీకు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ లేదు. వాళ్ళు 200 రూపాయలు ఇస్తున్నారు క్వింటల్ వడ్లకి. ఎవరికి? రైస్ మిల్ ఆయనకు. ఎందుకు? రైస్ మిల్ ఆయనకు 15 కిలోల నూకలు అవుతున్నాయి కాబట్టి ఆ నూకల నష్టం భరించడానికి 200 రూపాయలు పర్ క్వింటాల్ కి మహారాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 200 ఇస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తుంది రైస్ మిల్ ఆయనకి. దేశం మొత్తంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ వరి పంచాయతీ లేదు. అంటే తెలంగాణ కాక 27 రాష్ట్రాలు ఉన్నాయి. 7 వడ్ల పంచాయతీ అయితే లేదు. పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంటి పోరాడు ముఖ్యమంత్రి అనుకుందాం, ఆడ కూడా పంచాయతీ లేదు. ఈయన మరి ముసలైన ఇంటి కేసీఆర్ 30 ఏళ్ళకైనా రాజకీయాలు ఉన్నాడు. నిన్న దాకా ముఖ్యమంత్రి అయిన పోరాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బియ్యం పంచాయతీ లేదు. బియ్యం పంచాయతీ ఆడుంది దేశంలో, ఒక్క తెలంగాణలో ఉంది. ఎందుకు ఉన్నది? ఆయన మనతో కొట్లాడదామని సోకుంటుంది. భయపడతారా బీజేపీ వాళ్ళు? కేసులు పెడితే భయపడతారా? ఎవరి వారసులం మనమంతా? కొమరం భీం వారసులం. ఎవరి వారసులం మనమంతా? ఛత్రపతి శివాజీ వారసులం మనమంతా. మన బోధనలో ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టనీయమంటే
ఏం చేసిరు? పెట్టిరా పెట్టలేదా? మొత్తం బగాయించలేదా? మీకు కూడా తెలియదు. అవసరం పోతే గదే మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, ఉంటుందా? ఇందాక ఒక మిత్రుడు ఆర్యగడిక సంఘం నుంచి ఒక లెటర్ తెచ్చి ఇచ్చిండు. మా ఆర్యగడికలకి అన్యాయం జరుగుతుందా? అప్పుడు ఏదేమే ఆగలవుతుందా? అయితే హరీశ్వర్ 5 కిలోమీటర్లు నడిచేసరికి మొత్తం ఎనర్జీ అంతా పోయినట్టుంది. మనం ప్రశ్నించకపోతే, మనం మాట్లాడకపోతే కేసీఆర్ ఏమనుకుంటాడంటే అంత మంచిగానే ఉంది అని అనుకుంటాడు. కాబట్టి దయచేసి ఆలోచించుంది. కొమరం భీం వారసులుగా, ఛత్రపతి శివాజీ వారసులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన హక్కులు గుంజుకునేటోడు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా కొట్లాడే నేర్చుకోవాలి. చిన్నప్పుడు ఊర్లలో సామెత చెప్తారు, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెడతారా? సంకలం బిడ్డ ఏడవకపోతే తల్లి పాలు ఇవ్వాలి, ఎందుకంటే బిడ్డ మంచిగా ఆకలి లేదు అనుకుంటుంది. అట్లే మీ ఆదిలాబాద్లో అమాయకులు, కాగజ్ నగరంలో అమాయకులు, వీళ్ళకి ప్రాణహిత నీళ్ళు ఇవ్వకున్నా సరే వీళ్ళని ఇట్లే ఎండగొడదాం, కోనప్పని దోసుకుంటందుకు అవకాశం ఇద్దాం, మా రైతుల అమాయకులు అనుకొని ప్రాణహిత పేరిట కట్టాల్సినటువంటి ప్రాజెక్టును ముంచి మీకు అన్యాయం చేస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారి తప్పులను ఎండగట్టడానికి ఈ రోజు మిత్రుడు పాల్వాయి హరీష్ ప్రారంభించినటువంటి ఈ పాదయాత్రకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కాషాయ జెండా సైనికుడు మీకు అండగా ఉంటాడు. ఇది ఒక హరీష్ చేస్తున్నటువంటి పాదయాత్ర అని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క బీజేపీ కార్యకర్తకు నష్టం జరిగితే, ఒక్క బీజేపీ నాయకుడి మీద చేయి పడితే ఒక్కొక్క ఊర్లో ఉన్నటువంటి యువకులంతా ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకొని పొలి మేళలు దాడిదాకా బగాయిస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చింది, తెచ్చుకున్న తెలంగాణలో నేను సిద్దిపేట జిల్లాకి వచ్చిన ఎప్పుడు చూడు మా సిపి సాబ్ చెప్తాడు, సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 4 కంటే ఎక్కువ సభ కావద్దు, సమావేశాలు పెట్టొద్దు, ర్యాలీలు తీయొద్దు, మోటార్ సైకిల్ ర్యాలీ తీయొద్దు, జులూసులు తీయొద్దు. మరి సార్ ఎందుకు చేసుకున్నాం తెలంగాణ? సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 8 ఏళ్ల రోజు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ సిద్దిపేటలోనే ఉంటే మరి మీ సిరిపూర్ సంగతి ఏదో అని చెప్పాలి. ఈడ కూడా నేను వస్తుంటే కొంతమంది చెప్పారు, మా మీద 20 కేసులు అయినాయి సార్, మా మీద 30 కేసులు అయినాయి, రోజు కోర్టులకే తిప్పుతున్నారని. అన్న ఒకటి యాది పెట్టుకోరు, పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తే, ఎన్ని కేసులు పెడితే మనం అంత గొప్ప నాయకులు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం భయపడదు. ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం దగ్గర నుంచి మొదలుకొంటే తెలంగాణ ఉద్యమం దాకా మేమంతా జైళ్ళలో పోయించిన లేదు. నాటి మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొదలుకొంటే సౌత్ ఆఫ్రికా పోతే నెల్సన్ మండేలా దాకా జైలు పోకుండా ఎవరు లీడర్ కాలేదు, ఒక కేసీఆర్ తప్ప. సార్ మాత్రం ఒక్కసారి పట్టుకపోతే ఖమ్మం జైలుకి తీసుకపోతే ఏం చేసిండో మీరంతా చూసిరా? ఆయన 4 రోజులు ఖమ్మం జైలుకి తీసుకపోతే తీసుకోకపోతే పంచాయతీ ఉండకపోతుండే. అందుకని మీరు కూడా ఎవరు భయపడకూడదు. ఎన్ని కేసులు ఎక్కువ అయితే అంత పెద్ద లీడర్ అవుతారు మీరు అని చెప్పి రోజు పోయి పోలీసులను కొట్టుకుని కేసులు పెట్టుకోలేదని నేను చెప్పదలుచుకోలేదు. కేసులు అయినాయని చెప్పి డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకొని పోలీస్ మిత్రులకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేమంతా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు యూనిఫామ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మిత్రుడు కిష్టయ్య అనేటువంటి కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని జై తెలంగాణ అని నినాదం ఇస్తూ చచ్చిపోయింది. అట్లాంటి అమరుడైనటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య ఆశయ సాధనతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 365 రోజులు 24 గంటలు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉంటే మరి ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కడికి లేదో ఒకసారి పోలీస్ అధికారులు కూడా ఆలోచించాలి. భూమి గుండ్రం ఉంటుంది. ఇప్పుడు పట్టపగలు మనకి అమెరికాకు సింహం చీకట్టు ఉంటుంది, ఈ టైంలో ఉంటుందా? మనం వెళ్తున్నాం, అమెరికా చీకట్టు ఉంది. ఇంకో 5-6 గంటలు పోయినాక అమెరికా వెళ్తుల్లోకి వస్తుంది, మనం చీకట్లోకి పోతాం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే విజన్ 2020 2020 దాకా నన్ను ఎవరు ఏం చేయడం అన్నాడు. ఆయన గట్టమైన ఎవరైనా చంద్రబాబు బందర్బాబు బాగుంటుండే, ఆయన కూడా ఇంకే కేసీఆర్ లెక్క చెప్తుంటుండే పోలీసులను అడ్డం పెట్టుకుని. ఎప్పటిదాకా 2020 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అన్నాడు. మనం జై తెలంగాణ అంటే ఆయన హైదరాబాద్ విడిచిపెట్టి బందర్ పోయిందా? ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ కూడా 2 టర్మ్లకే నూకలు చెల్లినాయా? తెలుగుదేశం 2 టర్మ్లకు అయింది, కాంగ్రెస్ 2 టర్మ్లకు అయింది. తెలంగాణ తెచ్చుకున్నామని టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళకు కూడా 2 టర్మ్లు అయిపోతుంది.
వీళ్ళ పరిస్థితి కూడా అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా పాలించినటువంటి పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకని దయచేసి కాంగ్రెస్ చూసిరు, టీడీపీ చూసిరు, టిఆర్ఎస్ చూసిరు, ఒక్క భారతీయ జనతా పార్టీకి ఇవ్వని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీ ప్రాంత సమస్యల పట్ల మిత్రుడు హరీష్ చేస్తున్నటువంటి పోరాటానికి మీరందరూ కూడా సంఘీభావంగా నిలవాలని, పాదయాత్ర ముగింపుకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా తరలి వస్తుందని, రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత నీళ్లను ఈ 5 నియోజకవర్గాలకు మళ్లించడానికి మేమంతా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మండు టెండలో సూర్యుడిని సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా మిత్రుడు హరీష్ రావు గారికి పాదయాత్రలో కొనసాగుతున్న మీరందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని, ప్రాణహితకు ప్రాణం వచ్చేదాకా మన ఈ కొట్లాట సాగాలని మీకందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.